రాష్ట్రంలో జూన్ 2 నుంచి స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ మిగిలిన మరో 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ రెవెన్యూ అధికారిని నియమించేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇవాళ నిర్వహించనున్న రాత పరీక్షకు దాదాపు 5,000 మంది హాజరు కానున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసి మరింత మెరుగైన రీతిలో సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశలో స్లాట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశలో ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. ప్రయోగాత్మకంగా మొదట 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, ఆ తర్వాత మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్లు నిర్వహించే కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను 47 చోట్ల ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా మిగిలిన 97 చోట్ల వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు అధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాదాపు 36 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 94% మంది సంతృప్తి చెందుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానంగా స్లాట్ విధానం అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఆస్తుల క్రయ విక్రయాలకు సమయం ఆదా అవుతోంది. అవినీతి రహితంగా పారదర్శకత పెరగడంతో పాటు మెరుగైన వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎదురైన ఇబ్బందులను అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజలకు వేగవంతమైన సమర్థమైన సేవలు అందించడమే లక్ష్యంగా సంస్కరణలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. 100 అంతకంటే ఎక్కువ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగే పటాన్ చెరువు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ తదితర 9 చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్లతో పాటు సిబ్బందిని నియమిస్తున్నారు. ఇక్కడ స్లాట్ విధానంతో పనిభారం పెరగకుండా రిజిస్ట్రేషన్లు కొనసాగేందుకు ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరగకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. భూభారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ను ఏర్పాటు చేశారు. నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడైనా నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే క్షణాల్లో హైదరాబాద్లోని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో ఆన్లైన్లో తెలిసిపోయేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎవరైనా అధికారులు నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించేందుకు ఇవాళ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో రాత పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు దాదాపు 5,000 మందికి పైగా హాజరు కానుండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో ఈ ప్రభుత్వం పునరుద్ధరణలో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి చర్యలు చేపట్టింది.